బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. 9 నెలల తర్వాత ఆయన సభ గడప దొక్కనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కేసీఆర్ కేవలం 2 సార్లే అసెంబ్లీకి వచ్చారు. చివరిసారిగా ఆయన ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సెషన్కు అటెండ్ అయ్యారు. మార్చి 12న గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ 40 నిమిషాల పాటు సభలో గడిపారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ వైపు చూడలేదు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1న నిర్వహించిన సెషన్కు ఆయన హాజరు కాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూతో ఇటీవల కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నీళ్ల వాటాలు, గోదావరి జలాలపై చర్చించేందుకు సర్కార్ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకున్నాయి. అసెంబ్లీకి అటెండ్ అయ్యేందుకు కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బంజారాహిల్స్ నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనా కృష్ణా జలాలపై చర్చల్లో పాల్గొంటారా లేదా అనే దానిపై సందేహాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి సభను కనీసం ప్రతి 6 నెలలకోసారైనా నిర్వహించాలన్న రూల్ ఉంది. దాని ప్రకారమే ఎమ్మెల్యేలు కూడా కనీసం 6 నెలలకోసారైనా వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇక చివరిసారిగా మార్చి 12న అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత 6 నెలలకు ఆగస్టులో నిర్వహించిన సమావేశాలకు మాత్రం అటెండ్ కాలేదు. దీంతో సంతకం కూడా చేయలేదు. బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. 9 నెలల తర్వాత ఆయన సభ గడప తొక్కనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కేసీఆర్ కేవలం 2 సార్లే అసెంబ్లీకి వచ్చారు. చివరిసారిగా ఆయన ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సెషన్కు హాజరయ్యారు. మార్చి 12న గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ 40 నిమిషాల పాటు సభలో గడిపారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ వైపు చూడనే లేదు. ఇక కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1న నిర్వహించిన సెషన్కు కేసీఆర్ హాజరు కాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూతో ఇటీవల కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నీళ్ల వాటాలు, గోదావరి జలాలపై చర్చించేందుకు సర్కార్ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకున్నాయి. ఇక అసెంబ్లీకి అటెండ్ అయ్యేందుకు కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బంజారాహిల్స్ నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు.